ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థనలో, విజ్ఞాపనల్లో కొన్ని స్టెప్పులు ఎలుగెత్తి మొరపెట్టటము, ఎలుగెత్తి బతిమలాడుకోవటం. ఒక వ్యక్తి జీవితంలో కొంచెం మనసు పెట్టి వినండి. ఈ రెండు కార్యాలు జరిగినప్పుడు దేవుడు వచ్చి అక్కడ నీ ముందు నిలబడతాడు. మూడవది అంటున్నాడు, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుకొని ఉన్నాను. ఈ రెండు ప్రార్థనలు అయిన తర్వాత మూడవ ప్రార్థనకి ఆయన ఆ వెలుగెత్తి మొరపెట్టేటువంటి వ్యక్తి ముందు, వెలుగెత్తి బ్రతిమిలాడుకునే ఆ వ్యక్తి ముందు ఆయన పాదాలు కనబడినాయంటండి. వాటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఎలుగెత్తి మొరపెడుతున్నాడంట. దావీదు జీవితంలో చూస్తే ఈ ప్రార్థన గుహలో చేసినట్టుగా ఉంటుంది. ఆయన మహారాజు, ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి గొడ్డకాడ పొట్టోడికి లాగా గొర్రెలు కాల్చుకుంటూ అరణ్యములో ఎండకు ఎండుతూ అనకు తడుస్తూ దిక్కు లేక, ఆదరణ లేక, ఆదరించే తల్లి లేక, తండ్రి ప్రేమకు నుంచుకోక, అన్నదమ్ముల యొక్క ఆప్యాయతలకు, బంధువుల ప్రేమకు నోచుకోలేని దిక్కులేని స్థితిలో అడవిలో ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన కీర్తనలు, ఆయన ధ్యానాన్ని చూసి బాలుడప్పుడే ఆయన్ని ఎన్నుకొని రాజును చేశాడు, ఆత్మాభిషేకం ఇచ్చాడు. ఏమండి, మానవ జీవితము పూలబాట కాదు. ఒక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీరు ఆలోచించగలిగితే మనిషి యొక్క జీవితము పూలబాట కాదండి. ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తాయి. ఎత్తెక్కించే కొండలు ఉంటాయి, కింద పడదోసే లోయలు ఉంటాయి. నీ జీవితంలో నీకు గాయాలు చేసే ముళ్ళు ఉంటాయి, నిన్ను కాటు వేసే విషసర్పాలు ఉంటాయి, గర్జించకుండానే మింగేసేటువంటి సింహాలు నీ జీవితంలో నీకు ఎదురొస్తూ ఉంటాయి. నువ్వు తప్పించుకోలేవు, ఖచ్చితంగా తప్పిస్తాడు. అది దావీదు యొక్క ఆశ. మంచిగా బ్రతికేటువంటి వ్యక్తికి ఈ ముళ్ళు, ఈ శ్రమలు, శోధనలు వస్తాయి. అడ్డదిడ్డాలుగా బ్రతికి రాలిపోయే వ్యక్తులు అడ్డదిడ్డాలుగా బ్రతికి రాలిపోతారు ఎప్పుడో. మీరు ఆలోచించండి. నువ్వు ఒక తీర్మానం చేసుకొని నా దేవుడి కోసం నేను బ్రతకాలన్నప్పుడు నీకు అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దావీదు జీవితం చూడండి పాపం. తను పెట్టిన మొరను బట్టి రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత శరీర తత్వం అండి కొంచెం హెచ్చించేసరికి మనిషి గర్విస్తాడు. కొంచెం హెచ్చించేసరికి పాత స్థితిని మర్చిపోతాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అన్నది, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నా బ్రతికి ఏంటి, ఏ దశలో ఉన్న నన్ను ఏ దశలో దేవుడు పెట్టాడు అన్న విషయం మనిషి మరిచిపోయి అహంకరించి తన ఇష్టానుసారముగా చేయాలని శరీరాన్ని వాడతాడు. అక్కడ ప్రారంభమవుతాయండి కష్టాలు. పాపం దావీదుకి అట్టాగే ప్రారంభమైనాయి. అడవిలో ఉన్నప్పుడు మొరపెట్టాడు, ఆదరణ లేనప్పుడు మొరపెట్టాడు, ఎవరు పట్టించుకొని ఏ ప్రేమకు నోచుకొని దిక్కులేని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మొరపెట్టాడు. కానీ ఆ మొరాలకించి దేవుడు రాజును చేసిన తర్వాత గర్వించేశాడు. అది కూడా పెద్ద వయసు, ఒక రకంగా వృద్ధాప్యమనే చెప్పాలి. దావీదు తప్పు చేసిన టైం అది. ఆ పురుగు వదిలేసే దావీదు తప్పు చేసిన టైము వృద్ధాప్యం, ముసలితనం అది. దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు అంటాడు, రబ్బా పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మహారాజా నీవు వృద్ధాప్యంలో ఉన్నారు, ఒకవేళ మీరు తప్పుకోలేక యుద్ధం చేయలేక ఏదన్నా మీరు గాయపడి చనిపోతే మేము దిక్కులేని వాళ్ళమైపోతాం, నువ్వు ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకో అన్నారు. రెస్ట్ తీసుకోవలసిన వాడు తప్పు చేసి పాపములో పడిపోయి శ్రమలకు గురైపోయాడు. దేవుడు ఆదరించాడు కదా అని మానవుడు అహంకరించి తన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు కట్ చేయటం ప్రారంభిస్తాడు. అది దావీదు జీవితంలో మనం చూస్తాం. రాజ్యం పోయింది, బిడ్డలు తరవటం మొదలుపెట్టారు,
దిక్కులేని వాడైపోయాడు, పారిపోతున్నాడు. కానీ దావీదుకి ఒక్కటి తెలుసు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డకు ఒక్కటి తెలుసు. ఏంటంటే కష్టాల్లో దేవునికి మొరపెట్టడము, శ్రమలలో దేవుణ్ణి ఆశ్రయించటము, మనుషుల్ని కాదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించటము దావీదుకు తెలుసు. భక్తులు ఎవరైనా కూడాను కష్టాల్లో మనుషుల వైపు చూడరు. ఒక గుహలోనికో ఇంట్లోనికో తలుపులు వేసుకొని కుంగి కుంగి కుమిలి కుమిలి ఏడుస్తారు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు. దేవుడు కార్యం చేస్తాడు. ఎలుగెత్తి మొరపెట్టాను అంటున్నాడు. ఎవరు లేరు, గుహ, అదుల్లాము గృహ అని చెప్తారు పెద్దలు దాన్ని. ఆ అదుల్లాము గృహలో మొరపెడతా ఉన్నాడు. ఎందుకంటే తను గొల్లియాతును చంపి ఇజ్రాయేలీల పరువు కాపాడినందుకు. ఎందుకయ్యా ఈ శ్రమ అంటే, సౌలుని ఆయన రాజరికాన్ని నిలబెట్టినందుకు సౌలే తరుగుతా ఉన్నాడు. మంచి చేసిన వారు, ప్రేమించిన వారే నీ గుండెలో గాయాలు చేస్తారు, నీ గుండెలో వేదన పాలు చేస్తారు. నువ్వు అతిగా ఎవరిని ప్రేమిస్తావో వారు నిన్ను బాధిస్తారు. దావీదు కుటుంబం, దావీదు బిడ్డలే దావీదును బాధించడం మొదలుపెట్టారు. సౌలు రోజు మామే తరవటం మొదలుపెట్టాడు, పారిపోతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. దయచేసి మౌత్ తీసుకోవాలా, చదివేవారు మౌత్ తీసుకోవాలా, అందరూ వినాలి కదా. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. పెట్టుకుందామని అదుల్లాము గృహలో వచ్చారట. అందరూ ఎత్తుకుంటూ వచ్చారండి. ఎవరెవరు వచ్చారంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ, అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ, సమాధానం లేని వారు అందరూ వచ్చి దావీదు దగ్గర చేరారు. నీ ఒక ప్రార్థన యోధుడవైతే, నీవు దేవుడిని ఎరిగిన బిడ్డవైతే నీ చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. నువ్వు మొరపెడితే దేవుడు వాళ్ళ ఇబ్బందులను తీరుస్తాడు. ఒక ప్రార్థన యోధుడు ఒక స్థలమును ఉండటం అవసరము ప్రియమైన బిడ్డ. ఒక ప్రార్థన యోధుడు ఒక కుటుంబానికి ఉండటం అవసరము. ఈ లోకము తీర్చలేని సమస్యలు, రాజులు తీర్చలేని సమస్యలు, నీ అంతకు నువ్వు తీర్చుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ని ప్రార్థన చేసేటువంటి ఆ వ్యక్తి తీర్చగలడు దేవుని ద్వారా. అందుకు దావీదు దగ్గరకు చేరారు. ఎవరెవరు చేరారు? ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉన్నవారు అందరూ కూడాను దావీదు చుట్టూ చేరారంట. వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే కింద ఉంటుంది, ఎంతమంది ఉన్నవారు వాళ్ళు? ఎంతమంది అమ్మా? 400 మంది చేరారంట. దావీదు మొరపెడతా ఉన్నాడు, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ మంచి వ్యక్తులకే శ్రమలు వస్తాయి. 24వ అధ్యాయం కూడా చూడండి కొంచెము. అది 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 దగ్గర సహాయం చేయండి త్వరగా. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేదు అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుగుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. చాలు చూడండి. సౌలు చంపాలని వచ్చాడు దావీదుని. దావీదైతే
చంపొచ్చు, కత్తితో కసకని కోసేట్టు పేడ వదిలిపోద్ది, ఈ బాధంతో వదిలిపోద్ది. ఇది శరీరము. ప్రార్థన యోధుడు పనిచేయడం. ప్రార్థన యోధుడికి దేవుని ఆత్మ హెచ్చరిక ఉంటుంది, దేవుని ఆత్మ గద్దింపు ఉంటుంది, దేవుని ఆత్మ పలకరింపు ఉంటుంది. వాళ్ళందరూ చెప్పారు దావీదు, నీ శత్రువుల చేతులు దొరికాడు, చంపేశాయి. శంఖాన్ని వద్దంటే ఆదమర్చి నిద్రపోతా ఉన్నాడు. అందరు నిద్రలో గుహలు అలిసిపోయి ఉన్నారు తిరిగి తిరిగి. దావీదు లోపలికి వెళ్ళిపోయాడు. అస్సలు స్వరకం లేదు. అక్కడ ఉన్నటువంటి అతని వస్త్రపు చెంగుని ఒక ముక్క కోసుకొని వచ్చేసాడు. వచ్చేసి కొండ శిఖరానికి వెళ్ళిపోయి కేకేస్తా ఉన్నాడు. చూడమ్మా, అక్కడే చదవరా తల్లి, ఎన్నో వచ్చినమ్మా 8వ వచనం దగ్గర చూడు. అప్పుడు దావీదు లేచి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా, సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. శత్రువుని ప్రేమించకూడదు, శత్రువు కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఒక ప్రార్థన చేసే వ్యక్తి అలవర్చుకుంటాడో అతనిలోనికి దేవుని మనస్సు, దేవుని ఆత్మ వస్తుంది. అతని యొక్క మైండ్ విశాలమైపోద్ది. దేవుడు అతన్ని ప్రేమిస్తాడు, అతన్ని గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నీ శత్రువుని నీవు ప్రేమించగలిగినప్పుడు. ఎలా ప్రేమిస్తామంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మదర్ తెరెసా కలకత్తా వీధుల్లో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ కుష్ఠ రోగులు, భయంకరమైనటువంటి చీము కారే పుళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడిగి పట్టుకొని ఆమె ఆ వస్త్రముతో శుభ్రంగా తుడిసి ఒళ్ళో పెట్టుకుని కట్టుకడతా ఉందంట. ఒక పెద్ద ఆయన వచ్చి చూసి, అమ్మా, ఈ పని మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీకు అసహ్యం ఏంట్లేదా? ఆ అసహ్యకరమైన పుళ్ళు, ఆ రోత అదంతా శుభ్రం చేసి కట్టుకడుతున్నామంటాను. ఆ మదర్ తెరెసా తల్లి అందంట, నేను యేసు ప్రభు వారికి చేస్తున్నానయ్యా, అందుకని నాకేం బాధ లేదు అందంట. హల్లెలూయా అనండి. నేను యేసు ప్రభుల వారికి చేస్తున్నానయ్యా, ఎవరికి చేస్తున్నాను నేను? నా ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఆ మనస్సు మీరు ఎప్పుడు కలిగి ఉంటారో దైవ శక్తిని మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. శరీరాన్ని వదిలిపెట్టండి, ఎందుకంటే శరీరం మట్టి అయిపోయేది. చూస్తున్నాము, ఆ కరుణమ్మ గారు నిన్న బాగానే ఉన్నారట. రాత్రికి ఏదో ఈ టైంలో మరి ఆమె తిరుగుతూ గుండె నొప్పి అటు ఇటు తిరిగిందంట. తెల్లారి బయటకెళ్ళాను నేను. ఏముంది ఈ జీవితం మట్టి. నీవు దేవుడిని కలిగి ఉండాలంటే దేవుడి మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు మీలోనికి వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. అది దావీదు మనస్సు. బలహీనతలు లేవా? ఉన్నాయి. శరీరానికి కోరికలు లేవా? ఉన్నాయి. ఈ శరీరక బలహీనతలు దేవుడికి తెలుసండి. నీ స్థితిగతులు మనుషులు నిన్ను విమర్శించవచ్చు, నన్ను విమర్శించవచ్చు, కానీ దేవుడికి తెలుసు. శరీరాన్ని నిర్మించిన దేవుడు, మనస్సు నిర్మించిన దేవుడు, కోరికలు పెట్టిన దేవుడు, ఇన్ని చేసిన దేవుడికి నేనేంటో దేవుడేంటో తెలుసు. కానీ మనుషులు క్షమించలేరు, కానీ ఆయన క్షమిస్తాడు.